మరి సెన్సార్ కమిటీ ఆ బోర్డు ఎందుకు ఉందంటారు? బేసికల్గా ఇంతకుముందు సినిమాలు సెన్సార్కి వెళ్ళిన తర్వాత చాలా వరకు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకు సెన్సార్ బోర్డు అంత పట్టించుకొని వ్యవహార శైలి రావడం వల్లే సినిమాలు అలా వచ్చేస్తున్నాయి అంటున్నారు. అవును, సెన్సార్ బోర్డు సరిగ్గా పనిచేస్తే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? అసలు సెన్సార్ బోర్డే సరిగ్గా పనిచేయట్లేదు. సెన్సార్ బోర్డు మెంబర్స్ ఇప్పుడు ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకప్పుడు అడవుల్ని రక్షించేవాళ్ళు హీరో అయితే ఇప్పుడు అడవుల్ని నరికేసేవాళ్ళు హీరోలు అని చెప్పి అల్లు అర్జున్ మీద కడుపు మంటతోటి ఆ డైలాగ్ అన్నారు. అలాంటి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు అన్నారు. నేనేమంటానంటే యానిమల్ సినిమా లాంటి సినిమాకి అవార్డు ఇచ్చిన తర్వాత, పుష్ప లాంటి దానికి అవార్డు ఇచ్చిన తర్వాత అసలు ఈ అవార్డులు ఇచ్చింది ఎవరు అని ఆలోచించొద్దా లేదా? ఇచ్చింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ చంకలో ఎవరు కూర్చొని ఉన్నారు? పవన్ కళ్యాణ్ కూర్చొని ఉన్నారు. ఇంకా ఆయన మాట్లాడితే ఏమన్నా బాగుంటుందా? ఆయన మాట్లాడితే బాగుంటుందా? మీరు చెప్పొచ్చుగా మీరు సినిమాల మనిషిగా, ఏమండి ఏం సినిమాలండి, ఇట్లయితే ఎట్లండి అని. అసలు మీరు హీరోగా ఉన్నప్పుడు అమ్మాయిలను ఏడిపించే విషయంలో ఎంత గొప్పగా ఏడిపించారో తెలీదా? సహనటుల్ని అంటే చెంపదెబ్బ, అంటే చెంపదెబ్బ. త్రిక్కురు సినిమాలన్నీ అవే కదా. ఒక హీరోయిన్ ఎలా చూపించారు మీరు? మీ పక్కనున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎట్లా చూపించారు? ఒక్క హీరో తప్పితే అందరినీ చులకనగాను ఏహే భావం వచ్చేటట్లే చూపించారు కదా మీ సినిమాల్లో కూడా. అందుకని మనం అందరం గొంగట్లో దీంట్లో ఎంటుకలు ఏరుకున్నట్లుంది తప్పితే వేరేగా లేదు. అందుకని ఈవేళ అల్లు అర్జున్ని మీద కేసు పెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని అనుకోవద్దు. నిజంగా అతను తప్పుంటే, పైగా అతని బౌన్సర్లు పెట్టుకునే విషయం కూడా ఇవాళ చర్చకు వచ్చింది. బౌన్సర్లని ఈ విధంగా ఎవరంటే వాళ్ళు బౌన్సర్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని 2 విషయాల్లో వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ విషయము, అక్కడ మోహన్ బాబు విషయము. వాళ్ళేనా పొలిటికల్ లీడర్స్ బౌన్సర్లను పెట్టుకోవట్లేదా? అసలు బౌన్సర్ వ్యవస్థ ఎందుకు వచ్చింది? రౌడీ షీటర్లు బౌన్సర్లలో ఉన్నారు. కండలు పెంచేస్తే వాళ్ళు బౌన్సర్లు అయిపోతారా? అసలు ఎందుకు ఈ బాధ అంతా ఎందుకు? అసలు గవర్నమెంటే అడిగితే నాకు ఇంతమంది కావాలి రక్షణకి అంటే అసలు గవర్నమెంటే రిక్రూట్ చేసుకుని గవర్నమెంటే ఇవ్వచ్చుగా. వాళ్ళకి కాస్త చట్టమన్నా తెలుస్తుంది. ఇప్పుడు నిన్న వాళ్ళు చేసింది ఏంటి? థియేటర్ దగ్గర బౌన్సర్లు, మా హీరో వస్తున్నాడు, మా హీరో నాకు జీతం ఇస్తున్నాడు కాబట్టి మా హీరోని రక్షించడం మాత్రమే నా లక్ష్యం, అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని రక్షించడం నా బాధ్యత కాదు అనుకున్నారు వాళ్ళు. అందుకే అంత తలనొప్పి వచ్చింది వాళ్ళ. అదే కానిస్టేబుల్ అనుకోండి, ఏం ఆలోచిస్తారు? కొంచెం చట్టం ప్రకారం బాధ్యతగా ఉందా? అందరూ ఉంటారా లేదన్నది వేరే విషయం. మామూలుగా అయితే ఆ బాధ్యతలో అయితే ఉంటారు కదా మరి. అందుకని ఏంటంటే ఈ విషయంలో కూలంకషంగా చర్చించి అసలు మనం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, పోలీస్ వ్యవస్థ ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, ఇంటెలిజెన్స్ ఎలా జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ప్రభుత్వాలు కూడా పేరాస్కి ఎవరన్నా వచ్చి ఏదన్నా అడగగానే జీహుజూర్ అని ఇచ్చేయడం ఎంతవరకు కరెక్టు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అలాగే సమాజం కూడా అభిమానులు అనే ఒక బకరాలు ఎలా ఆలోచించాలి అనే దాని మీద కూడా నిర్దిష్టంగా మనం మాట్లాడుకోవాలి. ఈ అభిమానులు అనేవాళ్ళు 3,000 రూపాయలు పెట్టి అర్ధరాత్రి సినిమా చూడాల్సిన అవసరం ఏంటి? ఇవాళ కాదు రేపు చూస్తాం, రేపు కాదు ఎల్లుండి చూస్తాం. ఏమంత కొంపలు అంటుకుపోతున్నాయి? అర్ధరాత్రి డిసెంబర్ నెల చలిలో చిన్న పిల్లల్ని 2 వేసుకొని వాళ్ళు దిల్షునగర్ నుంచి వచ్చి సినిమా హాల్ దగ్గరికి వచ్చి సినిమా చూడడం ఎంతవరకు బాధ్యతగా మనం ఆలోచించాలి? ఇవి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మన చుట్టూ రక్షణ వ్యవస్థలు ఉన్నాయి అంటే రక్షణ వ్యవస్థలు చూసుకుంటారులే దేవుడా నీ దయ అని గాల్లో దీపం పెట్టి ఊరుకుంటే అయిపోద్దా? మన స్వీయ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి కదా, స్వీయ రక్షణ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఇలా ఈ విషయం కూడా సామాన్య ప్రజలు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి చెడు జరగటం కూడా మంచికే. ఇప్పుడు మనం చెడులో కూడా మంచిని చూడటం రావాలి. మనకి ఎప్పుడు మంచి జరగాలంటే జరగదు. సరే, న్యూట్రల్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్. యాక్చువల్లీ మొత్తం ఇష్యూలో ఇప్పటివరకు చాలా బెనిఫిట్ షోలు నడిచాయి. ఇప్పుడు ఈ సినిమాకి జరిగినట్టు ఏ బిఫోర్ సినిమాకి జరగలేదు, అల్లు అర్జున్కి జరిగినట్టు ఏ హీరోకి జరగలేదని ఒక మాట వస్తుంది. మెయిన్గా ఆ రోడ్ షో అనేది చాలా ఎఫెక్ట్ చూపించింది. సినిమా థియేటర్లో ఆడియన్స్ మధ్యన సినిమా చూడాలి అనుకోవడం తప్పు కాదు,
కానీ థియేటర్లో నేనున్నాను అని అల్లు అర్జున్ ప్రొజెక్ట్ చేసుకోవడం నిజంగా కరెక్ట్ అంటారా? ఆ ర్యాలీ చేసి నేనున్నాను ఒక వేవ్ క్రియేట్ చేయడం వల్ల జనాలకి ఇంకా హీరోని దగ్గరగా చూడాలని ఒక ఆసక్తి వస్తుంటుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే థియేటర్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు రేవతి కానీ వాళ్ళ అబ్బాయి కానీ బాగానే ఉన్నారు. ఆ విజువల్లో మనం చూస్తున్నాం. వన్స్ థియేటర్ లోపలికి వెళ్ళాక కూడా బాగానే ఉన్నారు. హీరో లోపల ఉన్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ తెలియంగానే ఆ ఫ్యాన్స్ తొక్కిసలాట వల్ల ఆవిడ చనిపోయింది అనే మాట వినిపిస్తోందమ్మా. ఎలా ఎలా చూడాలి అసలు ఈ విషయంలో థియేటర్ వాళ్ళది ఎంత తప్పుందో అల్లు అర్జున్ తప్పు కూడా అంతే ఉంది. ఏంటంటే ఒక సంయమనం పాటించాల్సింది, కొంచెం ఓపిక వహించాల్సింది. ఆయన ఎంతసేపు 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసా, 3 సంవత్సరాలు కష్టపడి సినిమా చేశా నేను. అత్యద్భుతంగా వచ్చింది, వసూళ్ళు బ్రహ్మాండంగా వచ్చినాయి. 1200 రూపాయలు టికెట్ పెడితే కూడా జనాలు పిచ్చోళ్ళ మాదిరి కొనేసేసుకున్నారు. ఓవర్ బుకింగ్స్ అయిపోతున్నాయి. ఎన్ని థియేటర్లు అంటే అన్ని థియేటర్లు ఫిల్ అయిపోతున్నాయి. అసలు నేను ఎంత గొప్పగా చేసి ఉండకపోతే ఇంత రెస్పాన్స్ వస్తుంది అనే ఒక మేనియాలోకి వెళ్ళిపోయాడు. అతను ఒక కల్ట్ క్రియేట్ చేశాడు అక్కడ. ఆ కల్ట్ పుణ్యమే ఇవాళ ఇలా జరగటం. ఇప్పుడు మనిషి ప్రాణం పోకపోయినా సరే, రేవతి ప్రాణం పోకపోయినా సరే, మామూలుగా అయితే కూడా అక్కడ ఏ తొక్కేసలాట జరగకుండా మట్టుకు ఆ సినిమా కంప్లీట్ అయ్యేది కాదు, ఆ షో కంప్లీట్ అయ్యేది కాదు. ఎందుకంటే రాత్రిపూట అవ్వటం ఒకటి, కరెక్ట్గా 9:30, 10 టైంలో అక్కడ చాలా థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్కి అన్నిటికీ ఒకటే ఎంట్రన్స్ ఒకటే ఎగ్జిట్, 2 థియేటర్లు ఈ ప్రెమిసెస్లో ఉన్నాయి. చుట్టూ మీకు ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్లో 7-8 థియేటర్లు ఉన్నాయి. పైగా ఎదురుగా బావర్చి హోటల్ ఉంది. మరి ఆ హోటల్కి వచ్చిపోయేవాళ్ళు, ఈ థియేటర్లో ఫస్ట్ షో చూసి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఒక రకంగా మూకమ్మడిగా ఆ ప్రాంతంలో మోహరించినట్లు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జును ఆ టైంలో కాకుండా షో మొదలైన తర్వాత వచ్చి ఉన్నట్లయితే, లేదు అనుకుంటే ఆయన ఆ సన్ రూఫ్ తీయకోకుండా లోపలే కూర్చొని ఎవరొచ్చారో తెలియకోకుండా థియేటర్లోకి వచ్చేసేసి, మామూలుగా బ్యాక్ డోర్ నుంచి లోపలికి వచ్చేసేసి అభిమానుల మధ్యలో సినిమా చూసే కోరిక ఆయన తీర్చుకుని ఉన్నట్లయితే, ఇప్పుడు ఆయన కోరిక కూడా సమంజసమే. ఆయనకు ఆ హక్కు ఉంది, థియేటర్కి వచ్చి సినిమా చూసే హక్కు ఉంది, కాదని ఎవరు అనట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాల్సిన స్వీయ నియంత్రణ అంటారు దీన్ని. ఇప్పుడు అభిమానులు ఎట్లా అయితే మీకు ఇంకా పోయే కాలం వచ్చింది, 3000 టికెట్ పెట్టి అర్ధరాత్రి సినిమా ఎందుకు చూశారు అన్నట్లుగా ఈయన కూడా అంత కక్కుర్తి ఏంటి, 9:30కి వచ్చి అందరి ముందు వచ్చేసేసి అసలు ఒక రకమైన మేనియాలోకి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. దానిలో నుంచి ఇంకా అసలు బయటికి రాలేదేమో అనిపిస్తుంది. 3 సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, కరెక్టే. మీరు ఒక్కళ్ళే కాదు కష్టపడింది, మీతో పాటు హీరోయిన్ కష్టపడింది, ప్రొడ్యూసర్సు, డైరెక్టరు, ఇంకా బోల్డ్ మంది 24 క్రాఫ్ట్స్ అందరూ కష్టపడ్డారు. ఏ ఒక్కరు పొరపాటు చేసినా సరే సినిమా బయటికి రాదు. అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ దగ్గర నుంచి మొత్తం ఫిల్మ్ బయటికి రావాలన్నా కానీ ఎంత కష్టం ఉంటుంది. అసలు మీరొక్కళ్ళే ఈ సినిమా ఇంత అవ్వటానికి మీ మీదనే ఎందుకు, మీ భుజ స్కంధాల మీద వేసుకోనే పని ఎందుకు వచ్చింది అసలు? ఇది ఇవాళ ఎవరిని పడితే వాళ్ళు, చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేరు, సినిమా గురించి తెలిసినోళ్ళు కాదు, తెలియనోళ్ళు కాదు,